అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలిత త్రిశతి నామాలలోని 281వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 282వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 282. ఓం హ్రీంకార సౌధ శృంగ కపోతికాయై నమః. హ్రీంకార సౌధ శృంగ కపోతిక. ఇది 11 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకార సౌధ శృంగ కపోతికాయై నమః అని పలుకవలెను. హ్రీంకార సౌధ శృంగ కపోతిక. సహస్రారమే హ్రీంకార నిలయమై సుధాసౌధము అనగా భవనముగా కలది అని అర్థము. సుధా అనగా అమృతము, సున్నము. సుధము సున్నముతో కట్టబడినది సౌధము అనగా గోపురము అని అర్థము. ఆ సౌధం యొక్క శిఖరము చంద్రసాలాదుల యొక్క గోడపై భాగము. ఉపాధిరహితమైన విశ్రాంతి వలన కలుగునట్టి సుఖానుభవమునకు హేతువు అగుట చేత హ్రీంకారము సౌధముతో పోల్చబడినది. ఆ హ్రీంకారములోని హాకారము శ్వేతవర్ణము కలది అగుట వలన అట్టాలికతో సాదృశ్యము చేయబడినది. రకారము ఎర్రని రంగు కలది అగుట చేత ఇటుకలతో నిర్మింపబడి క్రింది గోడలో ఉపరిమితమైనది. హకారముపైనున్న ఈకారము పైకి వ్యాపించి ఉండుట అను సామాన్యము వలన శిఖరముతో పోల్చి కప్పబడినది. ఆ ఈకారము మీద ఉన్న బిందువు సర్వప్రకృతికి నిమిత్తమైన శబ్ద అర్థములు స్వరూపములుగా కలది. శబ్దార్థములకు అవయవభూతమైనది. తాదృశ్యమైన బిందువు సౌధోపరి కుడ్యఛిద్రము అనగా రంధ్రమునందు ఉండు కపోతికాంత వలె విచిత్రస్వరూపము కలది అయి సూక్ష్మరూపముతో నిత్య జాగరూకమై కనపడినది. తదర్థ ప్రతిపాదికమైన పరదేవతకు సంబంధించిన ఉపమాన శబ్దముగా చెప్పబడుచున్నదని భావము. కావున పరదేవత పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార సౌధ శృంగ కపోతిక అని స్తుతింపబడుచున్నది. కపోతకాంతతో పోల్చబడిన బిందువు లేక అనుస్వారము పరమేశ్వరి స్వరూపమని తెలియవలేను. అనుస్వారము ప్రాణరూపము. సౌధోపరి కుడ్యగతమైన ఛిద్రము తత్రస్థమైన కపోతికను చెప్పుటతో పాటు చిత్రభిత్తిపై నిలబడియున్న సౌధమునంతటికీ పరిచాయకముగా ఉండును. ఆ రీతిగానే హ్రీం బీజమునందలి బిందువు హకార రేఫ ఈకారవాచ్యమైన ఆవదర్థమును తెలియజేయుచుండునని భావము. సుధావికారము సౌధము కాన సౌధశబ్దము సహస్రారస్థితమైన అమృతమునకు వాచకమనియు, హ్రీంకార సౌధ శృంగ అనగా బ్రహ్మరంధ్రమనియు ఉపాసక శ్రేష్ఠుల భావము. ఆ శృంగాగ్రమందు శివేన సహమోదతే అనినట్లు సదాశివునితో ఆనందస్వరూపిణి అయి ఉండు సదాశివ కుటుంబినియే మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార సుధాశృంగ కపోతిక అని భక్తుల చేత నిరంతరము ధ్యాతవ్యమగుచున్నదని భావము. హ్రీంకార దుగ్ధాబ్ధి సుధా, హ్రీంకార కమలేందిర,
హ్రీంకార మణిద్వీపార్చి హ్రీంకార తరుశారిక. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార సౌధశృంగకపోతికాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.